ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో చూసుకుంటే గతంలో కూడా మనం చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పనులకు సంబంధించి నిధులు దోపిడీ జరిగిందని కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చే పనులకు లక్షల్లో అక్కడ లెక్కలు చూపిస్తున్నటువంటి అధికారుల పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అక్కడ నుంచి సత్యనారాయణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏవైతే ఉపాధి హామీ పనులు ఉన్నాయో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు తర్వాత భారీగా అక్రమాలు బయటపడుతున్నాయి. అయితే గత 4 రోజుల సామాజిక తనిఖీ బృందాలు చేపడుతున్నటువంటి యొక్క ఈ తనిఖీల్లో భాగంగా ఎక్కడెక్కడైతే ఉపాధి హామీ పనులు జరిగాయో ఆయా పనులకు సంబంధించినటువంటి యొక్క తనిఖీలు గ్రామాల వారీగా అంటే ఖానాపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతి గ్రామాన గడప గడపకు వెళ్లి కూడా వాళ్ళు సామాజిక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రధానంగా అయితే ఏదైతే ఖానాపూర్ మండలంలోని బావాపూర్ అనేటటువంటి ఒక గ్రామం ఉందో ఆ బావాపూర్ గ్రామంలోని చెరువుకు సంబంధించి అంటే చెరువు కట్ట వేసినట్టుగా అసలు అక్కడ చెరువు కట్టే లేదని చెప్పేసి ఆ ఉపాధి హామీ సర్వేల్లో తేలింది. అక్కడ చెరువు కట్ట లేకున్నప్పటికీ కూడా ఆ చెరువు కట్ట వేసినట్టుగా ఆ ఉపాధి హామీ ఆ పనుల్లో చూపించి అంటే తప్పుడు మస్టర్లు వేసి తప్పుడుగా అక్కడ పనులు జరిగినట్టుగా అంటే చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు సృష్టించి దాదాపు 15 లక్షల రూపాయల వరకు కాజేసినట్టుగా సర్వేలో బయటపడింది. అయితే ఇదొక్కటే కాకుండా అదే మా మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కూడా అసలు పనులే జరగకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధి హామీ కూలీలకు కొంత మస్టర్లు వేసి అంటే తప్పుడుగా పనులకు తీసుకున్నట్టుగా లెక్కల్లో చూపించి సగం బేరాన అంటే ఏవైతే వాళ్ళ ఉపాధి హామీ బిల్లులు వస్తాయో బిల్లులు వచ్చిన తర్వాత నీకు సగం నాకు సగం అన్న చందంగా అక్కడ ఉన్నటువంటి ఒక టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా తప్పుడు మస్టర్లు వేసి ఉపాధి హామీ నిధులను అక్రమంగా కాజేస్తున్నట్టుగా అక్కడ నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి మండలంలోని చందు నాయక్ తండ అదే విధంగా కొత్తపేట ఈ 2 గ్రామాల్లో కూడా ల్యాండ్ లెవెలింగ్ పనులు జరిగినట్టుగా కూడా ఆ బిల్లులు సృష్టించారు. కానీ అక్కడ అసలు ఆ పనులే జరగలేదని చెప్పేసి అక్కడ గ్రామస్తులు చెప్పడం ఆ తర్వాత సామాజిక తనిఖీల్లో ఇది బయటపడడం అంటే ఇదంతా కూడా మొత్తంగా అక్కడ ఇప్పటికీ అంటే ఆ ఉపాధి హామీలకు సంబంధించి ఆ ఖానాపూర్లో అంటే ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రధానంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఆ ఖానాపూర్ మండలంలోని ఈ యొక్క గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి అక్రమాలు బయటపడడం ఆ కలకలం రేపుతూ అక్కడ స్థానికంగా వీటికి సంబంధించినటువంటి ఒక తనిఖీల్లో భాగంగా గ్రామాలు మండల సభలు ఏర్పాటు చేసి అధికారుల దృష్టికి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నియమాలకు పాల్పడ్డారో తప్పులు చేశారో వాళ్ళను సస్పెండ్ చేసి ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందన్నటువంటి ఒక చర్చలు అక్కడి నుంచి బయటపడుతున్నాయి. అంటే మొత్తంగా ఎవరైతే ఉపాధి హామీ అక్రమాలకు పాల్పడ్డటువంటి ఒక అధికారులను గ్రామ సభల్లో వాళ్ళను అధికారులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తున్నారు. తిరిగి మళ్ళీ అదే అధికారులను తిరిగి విధుల్లోకి నియమించి మళ్ళీ అవే తప్పులు జరుగుతున్నటువంటి ఒక వాద అక్కడ గ్రామంలో ప్రధానంగా వినపడుతోంది ఖానాపూర్లో. అయితే వీటికి సంబంధించినటువంటి ఒక చర్యలకు సామాజిక తనిఖీ బృందాలు అయితే అధికారులకు నివేదికలు సమర్పిస్తున్నట్టుగా సమాచారం అందుంది రాజశేఖర్.